భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. కానీ ఈ దేశాన్ని నడిపిస్తున్న ఆ ఒక్క పుస్తకం గురించి మీకు నిజంగా ఎంత తెలుసు? ఈరోజు నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం. మన స్వేచ్ఛకు, మన హక్కులకు ఊపిరి పోసిన రోజు. ఒక భారతీయుడిగా, ఒక బాధ్యత గల పౌరుడిగా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన 5 అద్భుతమైన నిజాలు ఇవి. ఇవి తెలిస్తే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మన రాజ్యాంగం ప్రింట్ చేసింది కాదు, చేతితో రాసింది. అవును, ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయజాదా అనే వ్యక్తి తన స్వహస్తాలతో ఇటాలిక్ స్టైల్లో ₹1 కూడా తీసుకోకుండా 6 నెలలు కష్టపడి రాశారు. దీని ఒరిజినల్ కాపీని హీలియం గ్యాస్ నింపిన బాక్సుల్లో మన పార్లమెంట్ లైబ్రరీలో ఇప్పటికీ భద్రంగా ఉంచారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనదే. దీన్ని పూర్తి చేయడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరియు రాజ్యాంగ సభకు పట్టిన సమయం ఎంతో తెలుసా? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. 60 దేశాల రాజ్యాంగాలను చదివి మన దేశానికి తగ్గట్టుగా దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. రాజ్యాంగం రాసినప్పుడు అందులో ఉన్న పేజీలు 251 కాదు, దాదాపు 2000 సవరణలు చర్చించిన తర్వాతే ఫైనల్ డ్రాఫ్ట్ రెడీ అయింది. మనకు ఓటు హక్కు, మాట్లాడే హక్కు, ప్రశ్నించే హక్కు ఇచ్చింది ఈ పుస్తకమే. ఒక సామాన్యుడు కూడా ప్రధానమంత్రిని ప్రశ్నించగలడు అంటే దానికి కారణం మన రాజ్యాంగమే. మన రాజ్యాంగం కేవలం చట్టాల పుస్తకం కాదు, అది ఒక ఆర్ట్ గ్యాలరీ. ఈ పుస్తకంలోని ప్రతి పేజీలో మన భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా చిత్రాలున్నాయి. శాంతినికేతన్ కళాకారులు నందలాల్ బోస్ ఆధ్వర్యంలో రాముడు, కృష్ణుడు, బుద్ధుడు మరియు స్వాతంత్ర పోరాట చిత్రాలను అద్భుతంగా వేశారు. రాజ్యాంగం మన దేశానికి ఆత్మ లాంటిది. కులం, మతం, ప్రాంతం వేరైనా మనందరినీ ఒక్కటిగా ఉంచే శక్తి ఈ పుస్తకానికే ఉంది. ఈరోజు రాజ్యాంగాన్ని గౌరవిద్దాం, మన హక్కులను కాపాడుకుందాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి పవర్ఫుల్ ఫ్యాక్ట్స్ కోసం మన ASP ఫ్యాక్ట్స్ 7 ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.